లాజికల్ రీజనింగ్‌లో లెటర్ అనాలజీ. ఇక్కడ మనకి క్వెషన్ ఏమి ఇచ్చారంటే బ్లాక్డ్‌ను ఈ విధంగా రాశారు కదా! లాంచ్‌ని మనం ఏ విధంగా రాయాలో చెప్తాను మీకు ఈ వీడియోలో. ఫస్ట్ మనకి బ్లాక్డ్ అయితే ఏ విధంగా రాసామో సేమ్ లాంచ్‌ని కూడా అదే విధంగా రాయాలి. సేమ్ అదే ట్రిక్ యూజ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం బ్లాక్డ్‌ని ఏ విధంగా రాసారో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్‌లో బీకి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? వైయే కదా! బీ 2 అయినప్పుడు రివర్సింగ్ ఆర్డర్‌లో వై 2 అవుతుంది కదా! అంతే సేమ్ అది కింద అనిపించిన కింద రాసినా కదా! ఇప్పుడు బీ 2 అయినప్పుడు వై కూడా 2 అవుతుంది కదా మనకి. అంటే బీని వైగా రాసుకోవచ్చు కదా! సేమ్ ఎల్ కూడా అంతే. ఎల్ 12 అయినప్పుడు రివర్స్‌లో ఓ అనేది 12 అవుతుంది కదా! అంటే ఇక్కడ ఓ మనకి. ఓని మనం రివర్సింగ్‌లో ఎల్ రాయొచ్చు ఆపోజిట్. ఓకేనా? నెక్స్ట్ సిని ఎక్స్‌గా రాయొచ్చు మన రివర్స్‌లో. ఓకే. నెక్స్ట్ కేని మనం పీగా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి ఈని మనకి వీగా రాయొచ్చు రివర్స్ ఆర్డర్లో. నెక్స్ట్ డీని డబల్గా రాయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ని దీన్ని కూడా పాటిస్తాం. ఫస్ట్ మనకి మనకి ఆపోజిట్ వర్డ్ ఏంటిది మనకి ఓ కదా. ఓకే. మనకి ఏకి జెడ్ వస్తుంది, అది చెప్పనవసరం లేదు. నెక్స్ట్ మనకి యూకి ఎఫ్ వస్తుంది, యూ ఆపోజిట్. నెక్స్ట్ మనకి ఎన్ ఆపోజిట్ అయితే మనకి ఎం అవుతుంది. నెక్స్ట్ మనకి సి ఆపోజిట్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ మనకి హెచ్ ఆపోజిట్ ఎస్ కదా. ఇది మనకు ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా?